ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను పాలకూర చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాను. పాలకూర వచ్చేసి 1/2 కట్ట తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఈ పాలకూర చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లో చూద్దాం. ఇప్పుడు ఈ కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్లో మనం ఫస్ట్ ఆయిల్ ఒక 50 ml యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ జీలకర్ర ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందామండి. అలాగే కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుందాం. తర్వాత మనం కట్ చేసుకున్న 2 ఆనియన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ఆనియన్స్ వచ్చేసి కొంచెం ఫ్రై అవనిద్దామండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకుందాం. చికెన్ అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, పసుపు యాడ్ చేసేసుకొని చికెన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఈ చికెన్ని ముందు ఉడకనివ్వాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఈ పాలకూర చికెన్ కర్రీ. ఐదు నిమిషాలు చికెన్ ఉడకనిచ్చానండి నేను. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామండి. అలాగే ధనియాల పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా వచ్చేసి ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాం. ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకొని కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు ఇందులో యాడ్ చేసుకున్నామండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా టమాటాలు వేసిన తర్వాత. ఇప్పుడు ఈ టమాటాలు ఉడకడానికి మరలా మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మరలా ఈ చికెన్ ఉడకనిద్దాము టమాటాల కోసం. చూడండి, వేసిన టమాటాలన్నీ మంచిగా మెదిగిపోయినాయండి. ఇలా మెదిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న పాలకూర ఇందులో యాడ్ చేసుకున్నామండి. పాలకూరని బాగా మిక్స్ చేసుకుందాం చికెన్లోకి. ఇందులోనే మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 1 స్పూన్ వేసాము కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మీరు టేస్ట్ చేసి యాడ్ చేసుకోండి, నాకైతే తక్కువ అనిపిస్తుంది. సాల్ట్ యాడ్ చేసాం కదా, బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు మరలా మూత పెట్టేసి ఇప్పుడు మనం పాలకూర ఇవి ఉడకాలి కాబట్టి ఇంకొక 3-4 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దామండి. పాలకూర వేసిన తర్వాత నేను ఒక 4 నిమిషాలు మంచిగా కూరని ఉడకనిచ్చానండి. అప్పుడు పాలకూర కూడా మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పాలకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర చికెన్ కర్రీ. చాలా 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 బాగుంటుందండి. నేను మాటల్లో చెప్పలేను. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.
సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఓకేనా? మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.